అలాగే ఈరోజు మరి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకునే వెళ్ళే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం, అందులో భాగంగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం, అదేవిధంగా ప్రధానమైనటువంటి 5 సంతకాలు కూడా ముఖ్యంగా మెగా డిఎస్సి కానీ, పెన్షన్స్ కానీ, స్కిల్ సెన్సెస్ కానీ, అతి ముఖ్యమైనది భూ హక్కు చట్టం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ఆస్తులు కూడా దోచుకోవడానికి తీసుకొచ్చినటువంటి భూ హక్కు చట్టాన్ని మొన్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు రద్దు చేయడం కూడా మరి ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడారు, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తోట చంద్రయ్య లాంటి ఒక బలహీన వర్గాల నాయకుడు కానీ, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని హింసించి చంపేశారు. ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. ఇవాళ కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపేణా కల్పించాలని కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మరి ఇలా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ పార్టీకి అలాగే ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. దానికి తగిన విధంగానే ఈరోజు పొలిట్ బ్యూరోలో చర్చించడం జరిగింది.